ఈ సమ్మర్ స్పెషల్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా కూడా తయారు చేసి ఇవ్వొచ్చనమాట. బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఇది సో మచ్ ఆఫ్ బెటర్ అనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అందరికీ అన్నీ అవైలబుల్‌గా ఉన్న వాటితోనే తయారు చేశాను ఫ్రూట్ సలాడ్ వచ్చేసి. నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక అర లీటర్ మిల్క్ అనేది మరగబెట్టుకుంటున్నాననమాట. బాయిల్ చేసుకుంటున్నానండి. ఈ బాయిల్ అనేది ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు మరగబెట్టుకోవాలండి. సో, వచ్చేసి ఇంకా బాగా కొంచెం థిక్‌గా ఉన్న మిల్క్ యూజ్ చేస్తే బావుంటుందనమాట యమ్మీగా. సో, ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు మరిగించుకున్నామనుకోండి, కొంచెం పైన అలాగా మిగడ కడుతుంది కదండీ! ఆ మిగడ కూడా మనం వచ్చేసి అలా కలుపుతూనే అందులోనే వేసేసుకుంటూ మరగబెట్టుకోవాలనమాట. ఒక పొంగొచ్చిన తర్వాత ఒక 2, 3 స్పూన్లు మిల్క్ వచ్చేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో, ఈ బౌల్‌లో వచ్చేసి ఒక పెద్ద స్పూన్ నిండా సో, కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక పెద్ద స్పూన్‌తో కార్న్ ఫ్లోర్ తీసేసుకొని, ఆ మిల్క్‌లో బాగా కలిసేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడొచ్చేసి మనం మిల్క్ అనేది మరిగిందో లేదో చూద్దామండి. ఆ మిల్క్ వచ్చేసి నేను ఒక 2, 3 మినిట్స్ అయితే అలా బాయిల్ చేసుకున్నాననమాట. సో, చూడండి ఎంత చక్కగా వచ్చేసి పొంగులాగా వచ్చిందనమాట. సో, మిల్క్ ఇలా 3 మినిట్స్ అని మరిగించుకోవాలండి. చుట్టూ వచ్చేసి మిగడ కడుతుంది కదండీ! ఆ మిగడ కూడా వచ్చేసి మనం మిల్క్‌లోనే కలిపేసుకుంటూ ఇలా మరిగించుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి నేను షుగర్ అండి. ఇక్కడ 500 ఎంఎల్ వచ్చేసి మిల్క్ తీసుకున్నాను. అందులో 4 టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకుంటున్నాననమాట. ఆ మిల్క్ సరిపడా షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్‌లో వచ్చేసి ఇంకొంచెం మీకు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే బెల్లమైనా తీసుకోవచ్చనమాట. మిల్క్ చల్లారిన తర్వాత బెల్లం అనేది కలుపుకోవాలండి. లేదంటే ఇరిగిపోతుంది కాబట్టి. సో, ఇదొచ్చేసి నేను వేసుకున్నాననమాట. పంచదార కరిగిన తర్వాత మనం కార్న్ ఫ్లోర్ వచ్చేసి కలుపుకున్నాం కదండీ మిల్క్‌లో. సో, అది కూడా ఒకసారి అలా గరిటెతో కలిపేసుకొని అప్పుడొచ్చేసి నేను పాల్లో అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడొచ్చేసి మంట అయితే సిమ్‌లోనే ఉంచుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి మనం నెమ్మదిగా ఒక 2, 3 నిమిషాలయితే కలిపేసుకోవాలండి. మిల్క్ అయితే థిక్‌గా రెడీ అవుతుందనమాట. నేను చెప్పిన కొలతలతో మీరు కలుపుకుంటే మరీ మిల్క్ అనేది మరీ థిక్‌గా అవ్వకుండా, మరీ లూజ్‌గా అవ్వకుండా చాలా బావుంటుందండి ఈ ఫ్రూట్ సలాడ్ వచ్చేసి. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి సమ్మర్‌లో చాలా మంచిగా కడుపులో చల్లగా అనిపిస్తుందనమాట. సో, ఇప్పుడొచ్చేసి నేను కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకున్నానండి. ఇది మీరు ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదనమాట. సో, ఇదే ప్లేస్‌లో వచ్చేసి నేను కలుపుతున్నాను కదండీ! ఇదే ప్లేస్‌లో వచ్చేసి కొంచెం వెనిలా ఎసెన్స్ కానీ, ఫ్రూట్ ఎసెన్స్ ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఏ ఎసెన్స్‌లు యాడ్ చేయట్లేదనమాట. మీరు ఫ్రూట్ ఎసెన్స్ కానీ, వెనిలా ఎసెన్స్ కానీ యూజ్ చేసుకొని కొంచెం అలా కలిపేసుకొని మనం బాగా చల్లారించాలనమాట. నేను చల్లారిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు చల్లారాక ఫ్రూట్స్ అనేది నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నానండి. పోమోగ్రానేట్ వచ్చేసి ఇంకా యాపిల్, గ్రేప్స్, బనానా కూడా నేను యాడ్ చేసుకున్నాననమాట. మీకు ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమన్నా పుచ్చకాయ కానీ ఇంకా అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. కానీ ఒకటండి మిల్క్ అనేది మనం బాగా కొంచెం కూల్ అయిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ అనేది వేసుకోవాలనమాట. పాలు వేడిగా ఉండేటప్పుడు వేసుకోకూడదు. సో, వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి అటు ఇటు. సో, ఈ ఫ్రూట్స్ అనేది మీరు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకున్నా పర్లేదనమాట. సో, నేను ఆ మిశ్రమం ఎలా కలపాలని చెప్పాను కదండీ! అలా కలిపేసుకొని మనం బౌల్స్‌లో అనేది వేసేసుకొని సర్వ్ చేసుకొని ఇలా అయినా తినొచ్చండి. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా బాగా కూల్ అవుతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొనైనా మనం ఒక 1 అవర్ పోయాక తీసుకొని తింటే చాలా యమ్మీగా ఐస్ క్రీమ్‌లు చాలా బావుంటుందండి. పిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతుందండి. సో, మీరు అలా ట్రై చేయండి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాననమాట. చాలా అంటే చాలా యమ్మీగా అనిపించింది. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, నా వీడియోకి హైప్ కూడా చేస్తారని అనుకుంటున్నాను గైస్. సో, చూసారు కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన తర్వాత కొంచెం చిన్నది గట్టిపడిందండి. ఐస్ క్రీమ్‌లా ఉంటుందనమాట. మీరు ఇందులోనే వచ్చేసి ఇంకా బయట నార్మల్ వెనిలా ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఇంకా వచ్చేసి గులాబ్ జామున్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుందండి. డిఫరెంట్‌గా మిక్స్ చేసుకొని తింటే. సో, ఊరికనే ఇలా తిన్నా కూడా చాలా బావుంటుందనమాట. పిల్లలకి ఇంకా కూలింగ్